గతంలో విమర్శలు కేవలం రాజకీయ నేతల మధ్య పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు అధికార పక్షం ఆదేశాలను అమలు చేసే అధికారులే టార్గెట్గా మారుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్లో గతంలో జగన్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు బ్యూరోక్రసీలో చర్చనీయాంశంగా మారాయి. అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విపక్షాల హెచ్చరికలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం వరుసగా కేసులు నమోదు చేస్తుండటంతో ప్రతీకార రాజకీయాల సంస్కృతి వేళ్లనుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సీటు విచారించడం తెలంగాణ రాజకీయాల్లో భూకంపాన్ని సృష్టించింది. ఈ పరిణామంపై కేటీఆర్ స్పందిస్తూ పోలీసు యంత్రాంగానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ విచారణ కొనసాగుతుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారులపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను తన రాజకీయ కక్ష సాధింపుకు పావులుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చట్టాన్ని అతిక్రమించేవారు తాము రిటైర్ అయ్యాక కూడా క్షేమంగా ఉంటామని అనుకోవద్దని పేర్కొన్నారు. గతంలో ఒక రిటైర్ అధికారిని 40 రోజుల పాటు జైల్లో ఉంచిన ఉదంతాన్ని గుర్తు చేస్తూ అధికారులను పరోక్షంగా డెడ్లైన్ విధించారు.